సినీ నటి రోజా సెల్వమణికి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో దారుణమైన ఓటమి పొందిన తర్వాత ప్రతిదీ ఆమెకు ప్రతికూలంగా మారిపోతోంది. ఆమె అనేక వివాదాల్లో కూరుకుపోతున్నారు. సోషల్ మీడియాలో ఆమె ట్రోల్స్తో ముందుకు సాగుతున్నారు. మాజీ మంత్రి రోజాకు ప్రతి విషయంలో చుక్కెదురవుతుంది అనే విషయం సినీ రాజకీయ వర్గాల నుంచి చర్చానీయాంశంగా మారింది. తాజాగా ఒక స్టార్ హీరో రిజెక్ట్ చేసిన విషయంలోకి వెళ్తే, గత 5 ఏళ్లలో రోజా ఏపీ మంత్రిగా ఒక వెలుగు వెలిగింది. అయితే మంత్రిగా వెలిగిన సమయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై నోటికి వచ్చినట్టుగా విమర్శలు, ఆరోపణలు కూడా చేశారు. వ్యక్తిగతంగా దూషిస్తూ చిరంజీవిని కూడా వదల్లేదు. దాంతో ఆమెపై అన్ని వర్గాల నేతల అభిమానులు, కార్యకర్తలు ఆమెపై ఘాటుగా స్పందించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే తీవ్రమైన అసమ్మతి ఎదుర్కొంది. ఓటింగ్ ప్రక్రియ ముగియక ముందే ఆమె సంచలన ఆరోపణలు కూడా చేశారు. వైసీపీ నేతలు తనను ఓడించడానికి ప్రయత్నించారు అని సంచలన కామెంట్స్ చేశారు. ఆమె స్వయంగా ఊహించినట్టే దారుణమైన ఓటమిని కూడా మూటగట్టుకున్నారు. నగరిలో ఓటమి తర్వాత రోజాపై షాప్ క్రీడల్లో భారీ అవినీతికి పాల్పడ్డారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆమెపై క్రీడా సంఘాల అధికారులు కేసు నమోదు చేశారు. దాంతో ఆమె మెడకు సుమారుగా 100 కోట్ల అవినీతి ఆరోపణలు చుట్టుకున్నాయి. ఈ క్రమంలో ఏపీ నుంచి తమిళనాడుకు మఖం మార్చారు రోజా. తమిళనాడులో విజయ్ స్థాపించిన కొత్త పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే రోజా చేసిన ప్రయత్నాలను విజయ పార్టీ కీలక నేతలు తోసిపుచ్చారు అనేది తమిళ, తెలుగు మీడియాలో ఒక వార్త విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇది విజయ్ దృష్టికి తీసుకెళ్లగా వివాదాస్పద నటిని చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. అంతేకాకుండా ఆమెపై అవినీతి ఆరోపణలు ఉండడంతో ఆమె అభ్యర్థులను తోసిపుచ్చారు అనే విషయం కూడా మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఇలా ఉంటే, రాజకీయాలకు దూరంగా ఉంటున్న రోజాకి ప్రస్తుతం సినిమాల్లో కూడా ఆఫర్స్ లేకపోవడం, అలాగే జబర్దస్త్లో కూడా అవకాశం లేకపోవడం గడ్డు పరిస్థితిగా మారింది అని సినీ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో రోజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా చూడాలి మరి.